హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిక ప్రసాద్. మీరు నా వీడియోస్ చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏంటి గోంగూర ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? ఇవాళ స్పెషల్స్ గోంగూరతోనే చేస్తున్నా. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర చికెన్, గోంగూర మటన్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు చెప్పు తల్లి అంటారా? చెప్తున్నా ఆగండి. గోంగూర ఎండు రొయ్యల కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏమీ వేయనవసరం లేదు. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. నా స్టైల్లో చేశాను, చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్? ముందుగా రొయ్యలు బాగా వేయించాలి నూనెలో. దీని తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి బాగా అవి కూడా వేయించాలి. ఉప్పు, పసుపు వేసి బాగా వేయించాలి అవి కూడా. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు ఇవన్నీ వేయాలి. మిగతా వాళ్ళు వేస్తారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఇవన్నీ వేస్తాను. అన్నీ వేగిన తర్వాత కారం వేయాలి. కారం వేసి అది కూడా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి మరగబెట్టాలి. మరగబెట్టిన తర్వాత వేసుకోవాలి గోంగూర అనేది. నేను గోంగూర అనేది ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. గోంగూర కూడా వేసేసి అన్నీ బాగా కలిపుకోవాలి. కలిపుకొని 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే నా స్టైల్లో గోంగూర ఎండు రొయ్యల కూర రెడీ. వాళ్ళకింతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.